నిల్మ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూసుకుంటే ఎంత సంచలనం సృష్టించిందో రోజుకు కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అలాగే కొత్త కొత్త పేర్లు కూడా నేతల పేర్లు కానీ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తాజాగా ఇంకొక కీలక విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల అప్పట్లో సంచలనం సృష్టించిన ఏదైతే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి దీని వెనక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని దానివల్లే అప్పట్లో టీఆర్ఎస్ గా ఉన్నది అప్రమత్తం అయిందని కానీ ఇటువంటి అంశాలు మనం చూస్తున్నాం. సో మొత్తంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చాలా మంది భయపడుతూ ఎవరి పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయన్న పరిస్థితి ఉంది కదా. రైట్. ఎస్ఐబి వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకు మలుపు తిరుగుతోంది. హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా తాజాగా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనూ లింకులు బయటపడ్డాయి. దీంతో మరికొందరు పోలీసు అధికారుల మేడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2022 నవంబర్లో మోయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎపిసోడ్ తో హాట్ టాపిక్ గా మారారు. అయితే ఈ నలుగురి ఫోన్లను ఎస్ఐబి డీఎస్పీ హోదాలో ప్రణీత్ అండ్ కో ట్యాప్ చేయడం వల్లే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని ముందుగా గుర్తించినట్లు ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీంతో పక్కాగా స్కెచ్ వేసి ఆ నలుగురు ఎమ్మెల్యేలతోనే ప్రధాన నిందితుడు నందకుమార్, సింహయాజీ, రామచంద్ర భారతీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో అతి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరగడానికి ఒక్కరోజు ముందు ఎస్ఐబి అధికారులు ఫామ్ హౌస్ కు వెళ్లి 72 కెమెరాలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామీజీల సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రణీత్ అండ్ కో డైరెక్షన్ లోనే జరిగినట్లు, అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలకు తర్ఫీదునిచ్చినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ లో అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. ఈ ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఫుటేజ్లను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని బీజేపీ ప్రముఖులను టార్గెట్ గా చేసుకుంది. 2022 నవంబర్ 3న అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫుటేజ్లను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రను గురించి విలేకరులకు వివరించారు. సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు ఈ ఫుటేజ్లను పంపినట్లు వెల్లడించారు. ఢిల్లీ పెద్దల సంగతి చూస్తామని ఘాటుగా హెచ్చరించారు. దర్యాప్తు అధికారులు ఓ దశలో ఈ కేసులో ఢిల్లీ పెద్దల తలుపు తట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల కోసం స్పెషల్ ఫ్లైట్ ను బుక్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వారు ఢిల్లీతో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ పలువురికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే దర్యాప్తు అధికారులకు స్పెషల్ ఫ్లైట్లను అరేంజ్ చేసింది ఎవరు, అందులో ప్రయాణించింది అధికారులు ఎవరు అనే కోణంపైన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా పలువురు బాధితులు పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ఇటీవల డీజీపీ రవిగుప్తాను కలిశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ముందు తన ఫోన్ను ట్యాప్ చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రస్తుతం అదనపు డీజీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రపై డీజీపీ కార్యాలయంలో పనిచేసే డీఎస్పీ గంగాధర్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ స్థలం విషయంలో తనపై అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, దానివల్ల తన పదోన్నతిలో జాప్యం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సైబరాబాద్ పరిధిలోని నార్సింగ్ ఠానాకు ఇన్స్పెక్టర్ గా ఉన్న సమయంలో ఓ స్థల వివాదం విషయంలో అప్పటి సిపి స్టీఫెన్ రవీంద్ర ఏకపక్షంగా అవతలి వైపు వారి వాదనలు విని ఎలాంటి విచారణ జరపకుండానే తనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసిందే. ఇక ఈ విషయంలో పునరాలోచించి విచారణ జరిపించాక నిర్ణయం తీసుకోవాలి అని తాను విన్నవించినా పట్టించుకోలేదు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య వల్ల గుండెపోటుతో నేను ఆసుపత్రిలో చేరాను. ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతిలో తీవ్ర జాప్యం జరిగింది అని ఆ ఫిర్యాదులో డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఇక 1988లో ఎస్ఐగా సర్వీస్లోకి వచ్చిన తాను కఠిన
సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, ముఖ్యమంత్రి సర్వోన్నత పథకాలను అందుకున్నానని, ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క ఛార్జ్ మెమోను కూడా అందుకోలేదు అని, అలాంటి క్లీన్ రికార్డు ఉన్న తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన వాపోయారు. ఇదే అంశంపై ఆ డీఎస్పీ పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.